హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం కొత్త అమ్మ పార్ట్ 3 మరి కథలోకి వెళ్తే, పైగా వాడికి 6 నెలల పాప కూడా ఉందమ్మా. తండ్రి నోటి నుండి వచ్చిన ఆ మాటలు వెన్నెల ప్రపంచాన్ని ఒక్కసారిగా స్తంభింపజేశాయి. చేతిలోని రంగుల డబ్బా నీలపాలు కావటంతో చెల్లా చెదురైన రంగుల్లాగానే ఆ మనసులోని ఆశలు కూడా ముక్కలైపోయాయి. గదిలో భయంకరమైన నిశ్శబ్దం అలుముకుంది. గడియారం ముళ్ళు చేసే టిక్ టిక్ శబ్దం తప్ప మరేం వినిపించడం లేదు. వెన్నెల ముఖంలో ఎలాంటి భావము లేదు. కన్నీళ్లు కూడా రాని ఒక శూన్యమైన పరిస్థితి. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సరస్వతి ఒకసారిగా పెద్దగా అరిచింది. ఏమండి, ఏం మాట్లాడుతున్నారు మీరు? మతి ఉండి అంటున్నారా ఈ మాట? నా కూతుర్ని, నా పూలబంతి లాంటి వెన్నెలను పెళ్ళై పిల్ల ఉన్నవాడికిచ్చి చేస్తారా? ఆ పసికందుకు నా బిడ్డను సవత్తల్లిని చేస్తారా? ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఈ పెళ్ళికి నేను ఒప్పుకోను. నా ప్రాణం పోయినా నా బిడ్డను ఆ ఇంటికి పంపను అంటూ గుండెలు బాదుకుంటూ ఏడ్చింది సరస్వతి. రామయ్య తలదించుకొని నిలబడ్డాడు. అతని కళ్ళ నుండి కన్నీరు ధారగా కారుతుంది. నాకు మాత్రం ఇష్టమనుకున్నావా సరస్వతి? నా గుండె రంపంతో కోసినట్టు ఉంది. కానీ నా పరిస్థితి అర్థం చేసుకోం. అప్పుల వాళ్ళ ఇంటి మీద పడుతున్నారు. పరువు పోయే పరిస్థితి. మరోవైపు 10 లక్షలు కట్నం ఇచ్చి నా బిడ్డకు పెళ్లి చేసే స్తోమత నాకు లేదు. సుబ్బారావు బావ చెప్పాడు, కుర్రాడు చాలా మంచివాడని. వాళ్ళు కట్నం అడగటం లేదు. మన బిడ్డ ఆ ఇంట్లోకి వెళ్తే మహారాణిలా ఉంటుంది అని నచ్చేపే ప్రయత్నం చేశారు రామయ్య. మహారాణిలా ఉంటుందా? ఆ కుర్రాడికి మొదటి భార్య మీద ఉన్న ప్రేమ చచ్చిపోతుందా? నా కూతురు వాడికి కేవలం ఒక పని మనిషిలా, ఆ బిడ్డకు ఆయల్లాగే మిగిలిపోతుంది. నా బిడ్డ జీవితాన్ని బలిపెట్టి మనం బతకడం నాకు ఇష్టం లేదు అని కరాఖండిగా చెప్పింది సరస్వతి. ఈ గొడవంతా వింటున్న వెన్నెల నెమ్మదిగా తేరుకుంది. తన తండ్రి పడుతున్న వేదన, తన తల్లి పడుతున్న ఆరాటం ఆమె మనస్సును తొలిచివేస్తున్నాయి. కింద పన్న రంగుల డబ్బాని నెమ్మదిగా తీసుకొని పక్కన పెట్టింది. ఆమె కళ్ళల్లో ఇప్పుడు ఒక అసాధారణమైన ప్రశాంతత, పరిణితి కనిపిస్తున్నాయి. అమ్మా, నాన్న, ఒక్క నిమిషం ఆపండి అంది వెన్నెల నెమ్మదిగా. ఇద్దరాగి ఆమె వైపు చూశారు. నాన్న, ఆ పాప వయసు 6 నెలలు అన్నారు కదా. ఆ పసికందుకు కన్నతల్లి లేదంటే ఆ బిడ్డ పరిస్థితి ఎంత దారుణంగా ఉండి ఉంటుంది. ఉదయం లేస్తే నేను చుట్టుపక్కల పిల్లలను 2 నిమిషాలు ఎత్తుకోలేకపోతేనే వాళ్ళు ఏడుస్తారు. అలాంటిది 6 నెలల వయసులో తల్లి స్పర్శ కరువై ఆ బిడ్డ ఎంత నరకం అనుభవిస్తుందో కదా అని అంది వెన్నెల. సరస్వతి ఆశ్చర్యంగా కూతురు వైపు చూసింది. ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు? జాలిపడ్డానికి అది వీధిలో దొరికిన బిడ్డ కాదు. నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచించు. నా భవిష్యత్తు నాన్నగారి చేతుల్లో సురక్షితంగా ఉంటుందని నాకు తెలుసమ్మా. నాన్న ఆ అబ్బాయి ఆస్తులు ఉన్నాయని, కట్నం అడగలేదని కాకుండా నిజంగానే మంచోడైతే, ఆ కుటుంబం నన్ను గౌరవించే వాళ్ళైతే నాకు ఈ పెళ్ళి ఇష్టమే. ఆ తల్లి లేని బిడ్డకు నేను తల్లినవుతాను. మన కష్టాలు తీరిపోతాయి. రేపు వాళ్ళు నన్ను చూడడానికి రమ్మనండి. నేను స్వయంగా ఆ పాప నా కుటుంబ పరిస్థితిని చూడాలి అని దృఢంగా చెప్పింది వెన్నెల. రామయ్యకు కూతురి మాటలు విని రోమాలు నిక్కబొడుచుకున్నాయి. తన బిడ్డలో ఇంత విశాలమైన హృదయం, ఇంత త్యాగనిరతి దాగి ఉన్నాయని ఆశ్చర్యపోయాడు. సరస్వతి ఎంత వారించినా వెన్నెల తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ఒక పసికందు గురించి వినగానే ఆమెలోని మాతృత్వం మేల్కొంది. మరుసటి రోజు ఉదయం సుబ్బారావుకు రామయ్య ఫోన్ చేసి విషయం చెప్పాడు. అమ్మాయికి ఇష్టమే బావా, కానీ వాళ్ళు ఒకసారి పాపను చూడాలనుకుంటున్నారు అని చెప్పాడు. ఆ విషయం సుబ్బారావు కార్తీక్ తండ్రి రామారావుకు చెప్పగానే వాళ్ళు ఎంతో సంతోషించారు. తప్పకుండా రామనండి, మా ఇంటికి వచ్చి అన్ని చూసి మాట్లాడుకోమనండి అని ఆహ్వానించారు. ఆదివారం ఉదయం రామయ్య, సరస్వతి, వెన్నెల ముగ్గురు పట్నంలోని కార్తీక్ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. అది అందమైన బంగళా. గేట్ తీసుకుని లోపలికి వెళ్ళగానే పచ్చని గార్డెన్, ఖరీదైన కార్లు కనిపించాయి. ఆ వాతావరణం చూసి సరస్వతి, రామయ్యలు కొంచెం బిడియపడ్డారు. మనమెక్కడ వీళ్ళెక్కడా? ఈ పెద్దరికాన్ని మనం తట్టుకోగలమా అన్న భయం వారి కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ వెన్నెల మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఆమె దృష్టి అంతా ఆ ఇంటి గోడల వెనక ఉన్న పసికందు మీదనే ఉంది.
కాలింగ్ బెల్ మోగ్గానే సుజాతమ్మ స్వయంగా వచ్చి తలుపు తీసింది. గుమ్మం ముందు పసుపు రంగు చుడిదారు వేసుకొని నుదుటిన బొట్టుతో అమాయకంగా నిలబడి ఉన్న వెన్నెలను చూడగానే సుజాతమ్మ మనసు ఆనందంతో ఉప్పొంగింది. ఫోటోలో కంటే ప్రత్యక్షంగా వెన్నెల ముఖంలో ఇంకా ఎక్కువ కళ, స్వచ్ఛత ఉన్నాయి. రండి రండి లోపలికి రండి అంటే ఎంతో ఆత్మీయంగా వాళ్ళను లోపలికి ఆహ్వానించింది సుజాతమ్మ. రామారావు కూడా వచ్చి వాళ్ళను మర్యాదగా సోఫాలో కూర్చోబెట్టాడు. ఇరు కుటుంబాల మధ్య మాటలు కలిశాయి. రామారావు సుజాతమ్మల మాటల్లో ఎలాంటి గర్వం కానీ ఆస్తిపాస్తుల అహంకారం కానీ లేవు. ఎంతో సామాన్యుల్లా వాళ్ళతో మాట్లాడడం చూసి రామయ్య సరస్వతులకు సగం భయం పోయింది. రామయ్య గారు, మీ పరిస్థితి మాకు సుబ్బారావు గారు చెప్పారు. మీరు ఏమాత్రం సంకోచించకండి. వెన్నెల్లాంటి మంచి మనసున్న అమ్మాయి మా ఇంటికి కోడలుగా రావటం మా అదృష్టం. మా కార్తీక్ కూడా చాలా మంచివాడు అన్నారు రామారావు. ఆ సమయంలో కార్తీక్ మేడ మీద నుండి కిందకు దిగి వచ్చాడు. కార్తీక్ ముఖంలో తీవ్రమైన అలసట ఉంది. అతనింకా స్నేహ జ్ఞాపకాల నుండి బయటపడలేదని అతని కళ్ళు చెబుతున్నాయి. నెమ్మదిగా వచ్చి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. రామయ్య సరస్వతి అతన్ని ఆసక్తిగా, కొద్దిపాటి భయంగా గమనిస్తున్నారు. వెన్నెల మాత్రం తలదించుకొని కూర్చుంది. నమస్తే అండి అన్నాడు కార్తీక్ మర్యాదగా. నమస్తే బాబు అన్నారు రామయ్య చేతులు జోడిస్తూ. కార్తీక్ వెన్నెల వైపు ఒకసారి చూశాడు. ఆమె అమాయకత్వం, నిరాడంబరత అతనికి అర్థమయ్యాయి. కాంతన షరతులను ఆమె ముందు స్పష్టంగా ఉంచాలని అతను నిర్ణయించుకున్నాడు. వెన్నెల గారు, నేను మీతో కొన్ని విషయాలు స్పష్టంగా చెప్పాలి. కార్తీక్ గొంతు గంభీరంగా మారింది. వెన్నెల నెమ్మదిగా తల పైకెత్తి అతని కళ్ళల్లోకి చూసింది. నా మొదటి భార్య స్నేహ అంటే నాకు ప్రాణం. తను చనిపోయినా నా మనసులో ఎప్పటికీ తనకే స్థానం ఉంటుంది. ఆ స్థానాన్ని నేను మరెవరికి ఇవ్వలేను. నేను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఏకైక కారణం నా కూతురు సిరి. నా బిడ్డ జ్వరంతో పడి అమ్మా అని ఏడుస్తుంటే ఒక తండ్రిగా నేను ఏమి చేయలేకపోయాను. నా కూతురికి ఒక తల్లి కావాలి. కేవలం పైకి ప్రేమ నటించే తల్లి కాదు. తన కడుపున పుట్టకపోయినా తన పేగుబంధంలాగా ప్రేమించే అసలైన మాతృమూర్తి కావాలి. కార్తీక్ ఒక క్షణం ఆగి మళ్ళీ అన్నాడు, మీరు ఈ ఇంటికి నా భార్యగా వస్తున్నారని అనుకుంటే దయచేసి క్షమించండి. మీరు వస్తున్నది నా సిరికి తల్లిగా. మీరు నా కూతురు ఏడుపును ఆపగలిగితే, దాని ముఖంలో నవ్వు తేగలిగితే ఈ కుటుంబం మొత్తం మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. కానీ మీరు పాపను నిర్లక్ష్యం చేసినా, పసికందు అని భారంగా ఫీల్ అయినా నేను సహించలేను. ఈ నిజాలన్నీ తెలిసి మీరు సమ్మతిస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది. కార్తీక్ సూటిగా నిర్మోహమాటంగా మాట్లాడిన తీరుకు రామయ్య సరస్వతి షాక్ అయ్యారు. మా కూతుర్ని కేవలం ఒక ఆయలాగా వాడుకుంటారా అని సరస్వతికి కోపం వస్తుంది. ఆమె ఏదో మాట్లాడబోతూ ఉండగా వెన్నెల ఆమె చేయి పట్టుకుని ఆపింది. వెన్నెల ముఖంలో కోపం లేదు, కేవలం ఒక అర్థవంతమైన చిరునవ్వు మాత్రమే ఉంది. ఆమె కార్తీక్ నిజాయితీ నచ్చింది. అబద్ధాలు చెప్పి పెళ్లి చేసుకుని తర్వాత మోసం చేసే మనుషుల కంటే తన మనసులోని బాధను, తన షరతులను ముందే చెప్పిన కార్తీక్ పట్ల ఆమెకు గౌరవం పెరిగింది. మీరు చెప్పినవన్నీ నేను అర్థం చేసుకున్నానండి. నాకు ఏ అభ్యంతరము లేదు. పాప ఎక్కడ, నేను చూడొచ్చా అని అడిగింది వెన్నెల అత్యంత మృదువైన స్వరంతో. ఆమె గొంతులోని మాధుర్యం, ప్రశాంతత కార్తీక్ మనసులో ఒక తెలియని ప్రకంపనలు సృష్టించాయి. సరిగ్గా అదే సమయంలో లోపల గది నుండి సిరి గుక్కపట్టి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. ఊవా ఊవా అమ్మా అంటూ ఆ పసికందు ఏడుపు ఆ ఇల్లంతా ప్రధ్వనిస్తుంది. ఆ ఏడుపు వినగానే కార్తీక్ ముఖంలో కంగారు మొదలైంది. సుజాతమ్మ వెంటనే లోపలికి వెళ్ళి ఏడుస్తున్న సిరిని ఎత్తుకుని బయటకు వచ్చింది. పాప బాగా నీరసించిపోయింది. పాలు తాగక, సరైన నిద్ర లేక కళ్ళు లోపలికి పోయి ఉన్నాయి. సుజాతమ్మ ఎంత బుజ్జగిస్తున్నా సిరి ఏడుపు ఆపడం లేదు. కార్తీక్ వెంటనే ముందుకు వెళ్ళి తన తల్లి చేతుల్లో నుండి సిరిని తీసుకున్నాడు. సిరి కన్నా నాన్న ఉన్నాడు కదా, ఏడవకు తల్లి ప్లీజ్ రా అంటూ భుజం మీద వేసుకుని అటు ఇటు నడుస్తున్నాడు. కానీ పాప ఏడుపు తీవ్రత పెరుగుతూనే ఉంది.
ఈ దృశ్యం చూస్తున్న వెన్నెల గుండె తరుక్కపోయింది. ఆ పసికందు ఏడుపు ఆమెను ఎలక్ట్రిక్ షాక్లా తాకుతుంది. ఆమె లోపల ఉన్న మాతృత్వం ఒక్కసారిగా మేల్కొంది. ఆ బిడ్డకేమీ తెలియదు, కానీ ఏదో తెలియని వెలితి కోసం ఆ పసి ప్రాణం పడుతున్న ఆరాటం వెన్నెల కళ్ళను చెమ్మగిల్లేలా చేసింది. తన భవిష్యత్తు గురించి, కార్తీక్ పెట్టిన షరతుల గురించి అప్పటిదాకా ఉన్న ఆలోచనలన్నీ మాయమైపోయాయి. ఇప్పుడు ఆమె దృష్టిలో అక్కడ ఉన్నది కేవలం తల్లి కోసం తల్లడిల్లుతున్న ఒక అనాథ బిడ్డ మాత్రమే. వెన్నెల అసంకల్పితంగా సోఫాల నుండి పైకి లేచింది. నెమ్మదిగా నడుచుకుంటూ కార్తీక్ దగ్గరకు వెళ్ళింది. కార్తీక్ కంగారుగా ఆమె వైపు చూశాడు. పాపను ఒక్కసారి నాకు ఇస్తారా? వెన్నెల స్వరం చాలా చిన్నగా, కానీ అంతులేని వాత్సల్యంతో నిండి ఉంది. కార్తీక్ ఒక క్షణం ఆలోచించాడు. తను ఎవరి దగ్గరికి వెళ్ళదు, మళ్ళీ ఎక్కడ ఎక్కువ ఏడుస్తుందేమన్న భయం అతని కళ్ళల్లో కనిపించింది. కానీ వెన్నెల కళ్ళల్లోని ఆ నమ్మకాన్ని చూసి కాదనలేక వణుకుతున్న చేతులతో సిరిని నెమ్మదిగా వెన్నెల చేతుల్లోకి మార్చాడు. వెన్నెల అత్యంత సున్నితంగా ఆ పసికందును తన చేతుల్లోకి తీసుకుంది. పాప తలను తన గుండెలకు హత్తుకునేలా పెట్టుకుంది. తన పట్టులో ఒక అద్భుతమైన వెచ్చదనాన్ని, భద్రతను ఆ బిడ్డకు బదిలీ చేసింది. ఆమె కుడి చెయ్యి పాప వీపును చాలా లయబద్ధంగా నిమురుతుంది. గదిలో ఉన్న వాళ్ళందరూ ఊపిరి బిగపట్టి చూస్తున్నారు. సిరి ఏడుపు నెమ్మదిగా తగ్గటం మొదలైంది. వెన్నెల గుండె చప్పుడు, ఆ స్పర్శలోని వెచ్చదనం ఆ పసికందుకు ఒక అద్భుతమైన ప్రశాంతతను ఇస్తున్నాయి. వెన్నెల కళ్ళ నుండి జారుతున్న ఒక కన్నీటి బొట్టు సిరి బుగ్గల మీద పడింది. ఒక్క నిమిషం గడిచింది. సిరి పూర్తిగా ఏడుపు ఆపేసింది. తనను హత్తుకున్న ఆ కొత్త మనిషి ముఖం వైపు అమాయకంగా చూసింది. వెన్నెల కళ్ళల్లో నుండి ఉప్పొంగుతున్న ఆ మాతృప్రేమ, ఆ పెదవులపై ఉన్న చల్లని చిరునవ్వు ఆ పసికందు మనస్సును కట్టిపడేశాయి. అందరూ ఆశ్చర్యంతో చూస్తూ ఉండగానే సిరి తన చిన్నారి చేతులను వెన్నెల మెడ చుట్టూ వేసి ఆ భుజాన్ని గట్టిగా అనుకుంది. ఆ పసికందు పెదవులు విచ్చుకున్నాయి. అప్పటి వరకు అపరిచితురాలైన వెన్నెల కళ్ళలోకి చూస్తూ అత్యంత స్పష్టంగా, అమాయకంగా సిరి నోటి నుండి ఒకే ఒక మాట వచ్చింది, అమ్మా. ఆ ఒక్క పిలుపు గదిలో ఉన్న ప్రతి ఒక్కరిని స్తంభింపజేసింది. కార్తీక్ కళ్ళు పెద్దవయ్యాయి. అతని శరీరంలో వణుకు పుట్టింది. సుజాతమ్మ, రామారావుల కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. సరస్వతి, రామయ్యలు తమ కూతురి చేతుల్లో ఉన్న ఆ అద్భుతాన్ని నమ్మలేనట్లుగా చూస్తున్నారు. సిరి నోటి నుండి వచ్చిన ఆ అమ్మ అనే ఒక్క పిలుపు ఇరు కుటుంబాల ఆలోచనలను పూర్తిగా మార్చేసింది. ఆ పసికందు వెన్నెల ఒళ్ళో ప్రశాంతంగా నిద్రపోవడం చూసిన తర్వాత కార్తీక్ మనసులో ఉన్న చిన్నపాటి సందిగ్ధత కూడా పటాపంచలైంది. తన బిడ్డకు అసలైన తల్లి దొరికిందని అతనికి స్పష్టమైంది. వెన్నెల తల్లిదండ్రులు సరస్వతి, రామయ్యలు కూడా తమ కూతురి చేతుల్లో ఆ పసిపాప ఒదిగిపోయిన తీరు చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. తమ బిడ్డ ఆ ఇంటికి కేవలం కోడలుగా కాదు, ఒక ప్రాణదాతగా వెళ్తుందని వారికి అర్థమైంది. పెద్దలంతా కూర్చొని మాట్లాడుకున్నారు. ఈ ఆటంకాలు లేకుండా పెళ్లి నిశ్చయమైంది. 15 రోజుల్లోనే మంచి ముహూర్తం ఉండడంతో వివాహ వేడుకకు సన్నాహాలు వేగవంతం చేశారు. 2 కుటుంబాల్లోనూ పెళ్లి సందడి మొదలైంది. కానీ పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఆ ఇద్దరి మనసుల్లో మాత్రం పండగ వాతావరణం లేదు. వారి అంతరంగాల్లో ఎవరికి చెప్పుకోలేని ఒక అదృశ్య యుద్ధం సాగుతుంది. పశ్చిమ గోదావరిలోని సీతానగరం పల్లెటూరు పెళ్లి సందడితో కలకల్లాడుతుంది. రామయ్య ఇంటి ముందు పచ్చని మామిడి తోరణాలు, అరటి స్తంభాలు కట్టారు. పట్నం నుండి కట్నం లేకుండా, పైగా పెళ్లి ఖర్చులన్నీ వాళ్లే వెన్నెలను కోడలుగా తీసుకువెళ్తుండటంతో ఊర్లో అందరు రామయ్య అదృష్టాన్ని పొగుడుతున్నారు. నీ బిడ్డ నిజంగా మహాలక్ష్మి రామయ్య, అందుకే అంత పెద్ద ఇంటికి కోడలుగా, ఆస్తులకు మహారాణిగా వెళ్తుంది అని వస్తున్న బంధువులంతా అంటుంటే రామయ్య ముఖంలో గర్వం, ఆనందం వెల్లివిరుస్తున్నాయి. కానీ పెళ్లి కూతురుగా ముస్తాబవుతున్న వెన్నెల మనసులో మాత్రం ఒక భయంకరమైన తుఫాను చెలరేగుతుంది. సాధారణంగా పెళ్ళి అనగానే ఈ అమ్మాయికైనా గుండెల్లో ఎన్నో రంగుల కలలు మెదులుతాయి. కాబోయే భర్తతో పంచుకోబోయే జీవితం గురించి, కొత్త సంసారం గురించి ఎన్నో ఊహలు ఉంటాయి. అత్తగారింట్లో తనకంటూ ఒక సామ్రాజ్యాన్ని నిర్మించుకోవాలని
ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. కానీ వెన్నెల పరిస్థితి పూర్తి భిన్నం. ఆమె మనసులో భర్త స్థానంలో ఒక 6 నెలల పసిపాప కూర్చుని ఉంది. కార్తీక్ ఆ రోజు మొహం మీదే నిష్కర్షగా చెప్పిన మాటలు ఆమె చెవుల్లో ఇంకా ప్రధ్వనిస్తూనే ఉన్నాయి. నా భార్య స్థానం ఎప్పటికీ స్నేహదే. ఆ స్థానాన్ని నేను మరెవరికి ఇవ్వలేను. మీరు నా సిరికి తల్లిగా మాత్రమే ఆ ఇంటికి వస్తున్నారు. నా కూతురు ఏడుపును ఆపగలిగితే ఈ కుటుంబం మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. ఆ ఆలోచనలో మునిగిపోయి అద్దం ముందు కూర్చున్న వెన్నెల దగ్గరకు తల్లి సరస్వతి వచ్చింది. కూతురు ముఖంలో ఉన్న ఆందోళనను, పెళ్లి కల లేని ఆ కళ్ళను గమనించింది. ఏంటే వెన్నెల, పెళ్లి కూతురివి, ముఖం అలా పెట్టుకున్నావు? ఏమైంది తల్లి? ఇంకా ఏమైనా భయంగా ఉందా అని అడిగింది సరస్వతి కూతురు భుజం మీద చేయి వేస్తూ. వెన్నెల నెమ్మదిగా తల్లివైపు తిరిగి ఆమె చేతులను పట్టుకుంది. ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. భయంగా లేక ఇంకెలా ఉంటుందమ్మా? నేను ఆ ఇంటికి వెళ్తున్నది ఒక భార్యగా కాదు, ఒక బాధ్యతగా. ఆ పసిపాప సిరి నన్ను ఆ రోజు చూసి అమ్మ అని పిలిచింది. నా ఒళ్ళో పడుకుంది నిజమే. కానీ రేపు ఆ ఇంట్లోకి వెళ్ళాక నేను ఏ చిన్న తప్పు చేసినా, ఆ పాప ఏడ్చినా ఆయన నన్ను క్షమించరు కదమ్మా. ఒక మాతృమూర్తిగా నేను ఆ ఇంట్లో ప్రతి క్షణం పరీక్ష రాయాలి. అన్నిటికంటే మించి ఆయన మనసు నిండా మొదటి భార్య జ్ఞాపకాలు ఉన్నాయి. ఆ జ్ఞాపకాలతో నేను ఎలా పోరాడగలనమ్మా? ఆయన గుండెల్లో నాకు కనీసం ఒక చిన్న మూలైన చోటు దొరుకుతుందా? లేక జీవితాంతం ఒక పని మనిషిలా ఆ బిడ్డకు ఆయలాగే మిగిలిపోతానా అంటూ తన మనసులోని సందిగ్ధతను, వేదనను ఏకరువు పెట్టింది వెన్నెల. సరస్వతి కళ్ళు చెమ్మగిల్లాయి. కూతురు తల నిమురుతూ ఎంతో ఆప్యాయంగా అంది. తల్లి, నువ్వు అడుగు పెడుతున్నది పూలపాంట్ మీద కాదు, ఒక బాధ్యత గల ముళ్ళబాటలోకి అని నాకు తెలుసు. కానీ మనసులో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ ముందు ఎలాంటి కష్టమైనా తల వంచాల్సిందే. ఆడది అనుకుంటే సాధించలేంది ఏది లేదు వెన్నెల. నువ్వు ఆ పాపను నీ కన్న బిడ్డలా చూసుకుంటే ఆ బిడ్డ ప్రేమ నీకు ఆ ఇంట్లో ఒక శాశ్వతమైన స్థానాన్ని ఇస్తుంది. మగవాడి మనసు ఎంత కఠినమైందైనా తన బిడ్డను ప్రేమించే స్త్రీ ముందు కరిగిపోయి తీరుతుంది. ఆయన గతాన్ని గౌరవించు, కానీ భవిష్యత్తును నీ ప్రేరణతో నిర్మించుకో. భయపడకు తల్లి, నీ మంచితనమే నిన్ను కాపాడుతుంది. తల్లి మాటలు వెన్నెలకు కొంత ధైర్యాన్నిచ్చాయి. అద్దంలో తన్ని తాను చూసుకుంది. అవును, నేను నా సిరి కోసం వెళ్తున్నాను. నా పాప భవిష్యత్తు కోసం నేను ఏమైనా భరిస్తాను. నా ప్రేమతో ఆ ఇంటిని గెలుచుకుంటాను అని తనలో తను దృఢంగా నిశ్చయించుకుంది. మరోవైపు పట్నంలో కార్తీక్ ఇల్లు కూడా పెళ్లికి ముస్తాబైంది. ఇల్లంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో, బంతిపూల తోరణాలతో అలంకరించారు. సుజాతమ్మ, రామారావు ఎంతో సంతోషంగా బంధువులను ఆహ్వానిస్తూ పెళ్లి పండు చూసుకున్నారు. సిరి కూడా ఈ మధ్య కొంచెం ఆరోగ్యంగా, యాక్టివ్గా ఉంటుంది. సుజాతమ్మ పాపకు కొత్త పట్టు పరికిని కట్టించి మురిసిపోతుంది. బహుశా ఆ రోజు వెన్నెల ఒళ్ళో దొరికిన ప్రశాంతత ఆ బిడ్డకు తెలియని ధైర్యాన్ని ఇచ్చిందేమో. కానీ కార్తీక్ గదిలో వాతావరణం మాత్రం ఒక శ్మశాన నిశ్శబ్దాన్ని తలపిస్తుంది. బయట వినిపిస్తున్న సన్నాయి మేళం, బంధువుల నవ్వులు ఆ గది గడప దాటి లోపలికి రాలేకపోతున్నాయి. పెళ్లికి ఇంకొన్ని గంటల సమయం ఉంది. కార్తీక్ తన గదిలోని మంచం మీద కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఒక పెద్ద సూట్ కేసు తెరచి ఉంది. అందులో స్నేహవాణ చీరలు, ఆమె వేసుకున్న గాజులు, పట్టీలు, డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండే ఆమె వస్తువులన్నీ జాగ్రత్తగా సర్దుతున్నాడు. వెన్నెల ఈ గదిలోకి రాబోతుంది. కనీసం భౌతికంగా అయినా ఆమెకు ఒక స్థానం కల్పించాలి. కానీ ఆ వస్తువులను సర్దుతున్న ప్రతిసారి కార్తీక్ గుండె ముక్కలవుతుంది. ప్రతి వస్తువు స్నేహస్పర్శను గుర్తు చేస్తుంది. ఒక ఎర్రటి కంచుపట్టు చీరను చేతిలోకి తీసుకున్నాడు కార్తీక్. అది స్నేహకి ఎంతో ఇష్టమైన చీర. దాన్ని ముఖానికి హత్తుకొని కన్నీరు మున్నీరుగా విలపించాడు. స్నేహ, ఎందుకు నన్ను ఇలా ఒంటరిని చేసి వెళ్ళిపోయావు? ఇప్పుడు నేను ఇంకొకరి మెల్లో తాళి కట్టబోతున్నాను. నా మెల్లో పడబోతున్న ఆ పూలదండ నాకు ఉరితాళ్ళ అనిపిస్తుంది స్నేహ. ఈ పెళ్ళి నా స్వార్థం కోసం కాదు, నా సుఖం కోసం అసలే కాదు, కేవలం మన బిడ్డ కోసం. మన సిరి ఏడుపు చూడలేకే నేను ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. దయచేసి నన్ను క్షమించు స్నేహ. నేను నీకు ద్రోహం చేయడం లేదు.
నీ ప్రతిరూపమైన మన బిడ్డను బతికించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని స్నేహ ఫోటోను చూస్తూ కుమిలిపోయాడు. అతని మనసంతా అపరాధ భావంతో నిండిపోయింది. తను వెన్నెలను మోసం చేస్తున్నానా? ఒక ఆడపిల్ల జీవితాన్ని, ఆమె కలలను కేవలం తన కూతురి కోసం బలి చేస్తున్నానా అన్న ప్రశ్నలు అతన్ని నిలువున దహించి వేస్తున్నాయి. కానీ సిరి జ్వరంతో పడి ఉన్న దృశ్యం, ఆ రోజు ఆసుపత్రిలో డాక్టర్ చెప్పిన మాటలు గుర్తుకు రాగానే తన నిర్ణయం సరైంది అని మళ్ళీ మనసుకు నచ్చెప్పుకున్నాడు. వెన్నెల చాలా మంచిది. నా సిరిని ప్రాణంగా చూసుకుంటుంది. ఆమె త్యాగానికి నేను రుణపడి ఉంటాను. ఆమెను గౌరవిస్తాను. ఒక స్నేహితురాల్లా తోడుంటాను. కానీ స్నేహస్థానాన్ని, నా ప్రేమను మాత్రం ఎప్పటికీ ఆమెకు ఇవ్వలేను. తన మనసులో ఒక దృఢమైన అదృశ్య రేఖను గీసుకున్నాడు కార్తీక్. కన్నీళ్లు తుడుచుకొని పెళ్లి దుస్తులు ధరించడానికి సిద్ధమయ్యాడు. పెళ్లి సమయం ఆసన్నమైంది. నగరంలోని ఒక ఖరీదైన అందమైన ఫంక్షన్ హాల్లో వివాహ వేదికను అత్యంత వైభవంగా తీర్చిదిద్దారు. ఎటు చూసిన పచ్చని ఆకులు, రంగురంగుల పూల అలంకరణలు, సన్నాయి మేళం చెప్పులతో మండపం కలకల్లాడుతుంది. కార్తీక్ బంధువులు, వెన్నెల తరపు బంధువులు అందరూ వేదిక ముందు ఆసీనులై ఆనందంగా మాట్లాడుకుంటున్నారు. పురోహితుల వేదమంత్రాల మధ్య కార్తీక్ పెళ్ళికొడుగ్గా వేదిక మీదకు వచ్చాడు. పట్టు పంచె, కండువ ధరించి చూడ్డానికి రాజకుమార్లా ఉన్నాడు. కానీ అతని కళ్ళల్లో మాత్రం ఏమాత్రం పెళ్లి కలలేదు. ఒక యంత్రంలా బాధను నెరవేరుస్తున్నాం. ఒక సైనికుల్లా పురోహితుడు చెప్పిన మంత్రాలు చదువుతున్నారు తప్ప అతని మనస్సు ఎక్కడ శూన్యంలో విహరిస్తుంది. సుజాతమ్మ, రామారావులు మాత్రం కొడుకు జీవితం మళ్ళీ గాన్న పడుతుందని ఆనందంగా ఉన్నారు. పెళ్లి కూతుర్ని వేదిక మీదకు తీసుకురండి, పురోహితుడు గట్టిగా మైక్లో చెప్పాడు. సన్నాయి మేళం శబ్దం ఒక్కసారిగా పెరిగింది. అందరి చూపులు మండపం ప్రవేశద్వారం వైపు మళ్ళాయి. వెన్నెల పెళ్లి కూతురుగా మండపంలోకి అడుగుపెట్టింది. ఆమె అలంకరణ చాలా నిరాడంబరంగా, కానీ అత్యంత స్వచ్ఛంగా ఉంది. సాంప్రదాయమైన కంచిపట్టు చీర, నుదుట్న పాపిడి బిల్ల, మెడలో నిండుగా నగలు, చేతులకు పారాని, కళ్ళకు కాటుక. ఆమె నడిచి వస్తుంటే సాక్షాత్తు మహాలక్ష్మి ఇలకు దిగి వచ్చినట్టుగా ఉంది. బంధువులందరూ ఆమె అందాన్ని, కుందన బొమ్మలాంటి రూపాన్ని చూసి మురిసిపోతున్నారు. అందంగా అలంకరించిన బుట్టలో కూర్చుని మేనమామల చేతుల మీదుగా వేదికపైకి వస్తున్న వెన్నెల కళ్ళు మాత్రం పక్కన ఉన్న బంధువులను కాకుండా ఒక్కరి కోసమే వెతుకుతున్నాయి. అదే తన సిరి కోసం. ముందు వరుసలో సుజాతమ్మ చేతుల్లో ప్రశాంతంగా ఆడుకుంటున్న సిరిని చూడగానే వెన్నెల పెదవులపై ఒక అందమైన స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. ఆ క్షణంలో ఆమెకు ఉన్న భయాలన్నీ మాయమైపోయాయి. తన గమ్యం, తన బాధ ఆ పసికంది అని ఆమెకు స్పష్టమైంది. నెమ్మదిగా కార్తీక్ పక్కన కూర్చుని వెన్నెల. ఇద్దరి మధ్య ఒక తెరను ఉంచారు పురోహితులు. జీలకర్ర బెల్లం పెట్టే అత్యంత పవిత్రమైన సుముహూర్తం దగ్గర పడుతుంది. కార్తీక్ గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చేతులు నెమ్మదిగా వణుకుతున్నాయి. ఇంకొన్ని నిమిషాల్లో తను మరో స్త్రీ భర్త కాబోతున్నాడు. తన మెల్లో వేరే అమ్మాయి పూలదండ వేయబోతుంది. ఈ వాస్తవాన్ని అతని మనసు ఇంకా అంగీకరించలేకపోతుంది. ఎంత కఠినంగా ఉండాలని ప్రయత్నించినా అతనిలోని మనిషి, మొదటి భార్యను అమితంగా ప్రేమించిన ప్రేమికుడు తీవ్రంగా పోరాడుతున్నాడు. వెన్నెల కూడా ఎంతో ఉద్వేగానికి లోనవుతుంది. తన పక్కన కూర్చున్న వ్యక్తి ఈ క్షణం నుండి తన జీవిత భాగస్వామి, తన సుఖదుఖాల్లో తోడు ఉండవలసిన వాడు. కానీ అతని మనసులో తను లేదు అన్న చేదు నిజం ఆమెను వెక్కిరిస్తుంది. తెర వెనుక ఉన్న కార్తీక్ మౌనం ఆమెకు స్పష్టంగా వినిపిస్తుంది. అయినా తన చేతుల్లో రేపు ఆడబోయే పసికందు కోసం ఈ జీవితాన్ని అంకితం చేస్తున్నానన్న తృప్తి ఆమె కళ్ళలో కనిపిస్తుంది. సుముహూర్తం దగ్గర పడుతుంది. పురోహితులు మంత్రోచ్చారణలు వేగవంతం చేశారు. సుముహూర్తే సావధాన్ అంటూ గట్టిగా పఠిస్తున్నారు. బంధువులంతా అక్షింతలు చేతుల్లో పట్టుకుని నూతన దంపతులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారు. సరిగ్గా జీలకర్ర బెల్లం ఒకరి తల మీద ఒకరు పట్టుకోవడానికి ఒక్క నిమిషం ముందు మండపంలోకి అకస్మాత్తుగా ఒక చల్లని చిరుగాలి వీచింది. ఆ గాలితో పాటు అత్యంత ఘాటైన, స్వచ్ఛమైన, మత్తును కలిగించే
మల్లెపూల వాసన కార్తీక్ నాసికను బలంగా తాకింది. అదెక్కడి నుండో వచ్చిన గాలి కాదు, పక్కనే ఉన్న వెన్నెల జడనిండుగా పెట్టుకున్నాం తాజా మల్లెపూల నుండి వస్తున్న సుగంధం అది. పల్లెటూరి సాంప్రదాయం ప్రకారం వెన్నెల తల్లి ఆమె జడనిండుగా మూరల కొద్ది మల్లెపూలను అలంకరించింది. ఆ పూల సువాసన ఇప్పుడు కార్తీక్ దేహాన్ని తాకింది. ఆ వాసన తగలగానే కార్తీక్ శరీరం ఒక్కసారిగా కరెంటు షాక్ కొట్టినట్టు వణికిపోయింది. అతని ప్రపంచమంతా ఒక్కసారిగా గిర్రున తిరిగి గతంలోకి వెళ్ళిపోయింది. వేదిక, పురోహితుడు, బంధువులన్నీ మాయమైపోయాయి. మల్లెపూలు. స్నేహకు మల్లెపూలంటే ఎంత ప్రాణమో కార్తీక్కు తెలుసు. ఆమె రోజు తల నిండుగా మల్లెపూలు పెట్టుకునేది. ఆఫీస్ నుండి అలసిపోయి ఇంటికి రాగానే కార్తీక్ కోసం ఎదురు చూస్తూ స్నేహ నవ్వుతూ గుమ్మం దగ్గర నిలబడేది. ఆమె జల్లోని మల్లెపూల వాసన ఇల్లంతా వ్యాపించేది. ఆ వాసన పీల్చగానే కార్తీక్ అలసట అంతా మాయమైపోయేది. వాళ్ళ మొదటి పెళ్లి రోజు నాడు కూడా కార్తీక్ ఆమె కోసం ఒక పెద్ద మల్లెపూల దండను బహుమతిగా తెచ్చాడు. ఆ పూలను చూసి స్నేహ ఎంతగా మురిసిపోయిందో, ఆ క్షణాలు, ఆ నవ్వులు, ఆమె వెచ్చటి స్పర్శ అన్నీ ఒక సినిమా రీల్లా కార్తీక్ కళ్ళ ముందు మెదిలాయి. కార్తీక్, నాకు ఈ మల్లెపూల వాసన అంటే ఎంతో ఇష్టం. నేనెప్పుడూ ఇలా మల్లెపూలు పెట్టుకొని నీ పక్కనే ఉండాలి. ఒకవేళ నా ఊపిరి ఆగిపోయినా సరే ఈ వాసన ద్వారా నేను ఎప్పుడు నీ చుట్టూనే ఉంటాను అని ఒకసారి వాన పడుతున్న సాయంత్రం స్నేహ అతని గుండెల మీద తలవాల్చి అన్న మాటలు ఇప్పుడు అతని చెవుల్లో అత్యంత స్పష్టంగా ప్రధ్వనించాయి. కార్తీక్ శ్వాస ఆగిపోయినంత పనైంది. ఆ మల్లెపూల వాసన అతని మనసులో ఇన్ని రోజులు కట్టిపెట్టిన దుఃఖ పానకట్టను ఒక్కసారిగా బద్దలు కొట్టింది. పిడికిలి గట్టిగా బిగించాడు. అతని కళ్ళు అమాంతం ఎర్రబడ్డాయి. గొంతులో ఏదో అడ్డుపన్నట్టు అయింది. కను కొడుకుల నుండి కన్నీళ్లు ఉబికి రావటం మొదలైంది. తెర వెనక ఉన్న వెన్నెల తల మీద జీలకర్ర బెల్లం పెట్టడానికి పైకి లేపిన అతని చేతులు తీవ్రంగా వణుకుతున్నాయి. ఆ కన్నీటిని ఆపుకోవడానికి అతను పడుతున్న వేదన అతని పెదవుల వణుకులో స్పష్టంగా కనిపిస్తుంది. పురోహితుడు సైగ చేయటంతో ఇద్దరి మధ్య ఉన్న తెరను తొలగించారు. వెన్నెల నెమ్మదిగా కళ్ళు పైకెత్తి మొదటిసారిగా పెళ్లిపీటల మీద కార్తీక్ ముఖంలోకి చూసింది. అతని కళ్ళల్లో ఉబుకుతున్న కన్నీటిని, అతని చేతుల వణుకును ఆమె వెంటనే గమనించింది. ఆ కన్నీళ్లు వివాహం జరుగుతున్న ఆనంద బాష్పాలు కావని, ఏదో లోతైన గాయం నుండి స్రవిస్తున్న నెత్తురు చుక్కలని ఆమెకు అర్థం కావడానికి ఒక్క క్షణం కూడా పట్టలేదు. అతను తన వైపు చూడడం లేదు. అతను ఆ మల్లెపూల సుగంధంలో ఎక్కడో తప్పిపోయాడు. తన జల్లోని మల్లెపూల వాసనే అతన్ని ఇంతలా కలిచివేసిందని ఆమెకు అప్పటికప్పుడు అర్థం కాలేదు. కానీ అతని మనసులో ఇంకా ఆ మొదటి భార్య జ్ఞాపకాలు ఎంత పచ్చగా, ఎంత బలంగా నాటుకుని ఉన్నాయో, ఆ జ్ఞాపకాల వేళ్ళు అతని గుండెల్లో ఎంత లోతుగా పాతుకుపోయాయో ఆమెకు ఆ క్షణంలో సంపూర్ణంగా అవగతమైంది. నేను అడుగు పెడుతున్నది ఒక అందమైన పూదొరలో కాదు, గతపు ముళ్ళ కంచెలు అల్లుకున్న ఒక గాయపడిన హృదయంలోకి. ఇక్కడ నేను నా కోసం స్థానం వెతుక్కోకూడదు. ఆ పసికందు కోసం నేను ఒక స్థానంగా మారాలి అని వెన్నెల మనసులో అనుకుంది. పురోహితుడు పవిత్రమైన మాంగళ్యాన్ని కార్తీక్ చేతికిచ్చాడు. కార్తీక్ కళ్ళు చెమర్చిన ఆ కన్నీటి తెరలగుండానే మాంగళ్యాన్ని పట్టుకున్నాడు. ఒకవైపు స్నేహ జ్ఞాపకాలు వాసన రూపంలో అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు వెన్నెల మెల్లో తాళి కట్టవలసిన తండ్రి బాధ్యత. వెన్నెల కళ్ళల్లో ఎలాంటి ఫిర్యాదు లేదు, కోపం లేదు, కేవలం ఒక అర్థవంతమైన సానుభూతితో కూడిన చూపు మాత్రమే ఉంది. ఆ చూపు కార్తీక్కు ఒకటి చెబుతుంది: మీ గతాన్ని నేను గౌరవిస్తాను, మీ కన్నీళ్లను తుడుస్తానని నేను మాట ఇవ్వను, కానీ మీ బిడ్డ కన్నీళ్లు రాకుండా చూసుకుంటాను. సన్నాయి మేళం హోరుమంటుంది. మంత్రోచ్చారణలు శిఖరాగ్రానికి చేరుకున్నాయి. కార్తీక్ వణుకుతున్న చేతులు మాంగళ్యంతో వెన్నెల మెడవైపు నెమ్మదిగా కదులుతున్నాయి. వారిద్దరి మధ్య అదృశ్యంగా స్నేహ జ్ఞాపకాలు ఆ మల్లెపూల వాసన రూపంలో ఒక సుడిగుండాల్లా తిరుగుతూనే ఉన్నాయి. కొత్త బంధం ముడిపడుతుంది, కానీ పాత జ్ఞాపకాల సుగంధం ఆ ముడికి అడుగడుగున ఒక సవాలు విసురుతుంది. సన్నాయి మేళం హోరు, వేద మంత్రాల ఘోష, బంధువుల అక్షింతల ఆశీర్వాదాల మధ్య కార్తీక్ వణుకుతున్న చేతులతో
వెన్నెల మెల్ల 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణం 2 జీవితాలు ఒకటయ్యాయి. ఒక పసికందుకు కొత్త తల్లి దొరికింది. కానీ ఆ తాళి కడుతున్నప్పుడు కార్తీక్ కళ్ళల్లో రాలిన కన్నీళ్లు, అతని మనసులో రగులుతున్న ఆవేదన కేవలం వెన్నెలకు మాత్రమే అర్థమయ్యాయి. ఆ తాళి బరువు వెన్నెల మెల్లో పడగానే ఆమె బాధల పర్వం మొదలైందని ఆమెకు స్పష్టమైంది. పెళ్లి తంతులో మిగిలిన కార్యక్రమాలు ఒక యాంత్రిక ప్రక్రియలా జరిగిపోయాయి. అరుంధతి నక్షత్రం చూడడం, ఉంగరాలు తీయటం లాంటి సరదా ఆటల్లో కూడా కార్తీక్ పెదవులపై ఎలాంటి చిరునవ్వు లేదు. వెన్నెల కూడా తన భర్త పరిస్థితిని అర్థం చేసుకుని మౌనంగానే అన్ని ఆచారాలను పూర్తి చేసింది. పెళ్లి వేడుక ముగిసిన తర్వాత అప్పగింతల సమయం ఆసన్నమైంది. పల్లెటూరి వాతావరణంలో అప్పగింతలు అంటే ఒక పండగ ముగిసి ఒక బరువైన గుండెతో సాగనంపే ఘట్టం. రామయ్య, సరస్వతి తమ ప్రాణానికి ప్రాణమైన కూతుర్ని అత్తగారింటికి పంపించడానికి సిద్ధమయ్యారు. సరస్వతి గుండెలు బాదుకుంటూ ఏడుస్తుంది. కన్న కూతుర్ని అది ఒక విదురుడికి ఇచ్చి పంపుతున్నామన్న బాధ, తన బిడ్డ అక్కడ ఎలా నెట్టుకొస్తుందన్న ఆందోళన ఆమె కన్నీళ్లలో స్పష్టంగా కనిపిస్తున్నాయి. వెన్నెల కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి. తండ్రి రామయ్యను గట్టిగా కౌగిలించుకుని బోర్న విలపించింది. నాన్న, నన్ను వదిలేసి ఎలా ఉంటారు నాన్న? మీకు ఆరోగ్యం బాగులేనప్పుడు మందులు ఎవరిస్తారు అంటే ఏడుస్తున్న కూతుర్ని చూసి రామయ్య కన్నీరు మున్నీరయ్యారు. ఏడవకమ్మ వెన్నెల, నువ్వొక ఇంటికి మహాలక్ష్మిలా వెళ్తున్నావు. నీ కన్నీళ్ళ అపశకునం. మా గురించి బెంగ పెట్టుకోకు. నీకిప్పుడు ఒక కొత్త జీవితం, కొత్త బాధ్యత ఉన్నాయి. ఆ ఇంటిని, ఆ పసికందును కంటికి రెప్పలా కాపాడుకో తల్లి. అదే నాకు 10,000 అంటూ కూతురి కన్నీళ్లు తుడిచారు రామయ్య. రామయ్య నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి కార్తీక్ చేతులను పట్టుకున్నాడు. బాబు కార్తీక్, నా కూతురు చాలా అమాయకురాలు. లోకం తెలియని పిల్ల. దానికి ఎలాంటి కోపతాపాలు లేవు. తను ఏదైనా తప్పు చేస్తే క్షమించండి, కానీ కోప్పడకండి. దానికి మీరే సర్వస్వం. నా బిడ్డను మీ చేతుల్లో పెడుతున్నాను. పదిలంగా చూసుకోండి బాబు అని చేతులు జోడించాడు. కార్తీక్ ముఖంలో ఒక నిర్లిప్తత ఉంది. రామయ్య చేతులను పట్టుకుని, మీరెలాంటి ఆందోళన పడకండి రామయ్య గారు. వెన్నెలను నేను గౌరవిస్తాను. ఆమెకి ఇంట్లో ఏ లోటు రానివ్వను అని సమాధానమిచ్చాడు. కానీ ఆ మాటల్లో గౌరవిస్తాను అని ఉంది తప్ప ప్రేమిస్తాను అని లేదు అన్న సూక్ష్మాన్ని వెన్నెల గ్రహించింది. గుండెలో ఒక మూల చిన్న భయం మొలకెత్తిన దాన్ని కన్నీళ్ళ వెనుక దాచేసింది. బంధువుల వీడుకోల మధ్య కార్తీక్ వెన్నెల పట్టణానికి బయలుదేరారు. పట్నంలోని కార్తీక్ ఇల్లు ఒక పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. 6 నెలల క్రితం స్నేహ మరణంతో కల్తప్పిన ఆ ఇల్లు ఈరోజు మళ్ళీ మామిడి తోరణాలతో, బంతిపూల అలంకరణతో, బంధుల కోలాహలంతో కలకల్లాడుతుంది. కారు వచ్చి ఇంటి గుమ్మం ముందు ఆగ్గానే సుజాతమ్మ, రామారావు ఎంతో సంబరంగా ఎదురెళ్లారు. సుజాతమ్మ చేతిలో హారతిపళ్ళెం పట్టుకుని ఉంది. కార్తీక్, వెన్నెల కారు దిగి గుమ్మం దగ్గరకు రాగానే ఇరుగు పొరుగు వారంతా గుమిగూడారు. వెన్నెల ఎర్రటి పట్టుచీరలో నిండుగా నగలతో ముస్తాబై ఒక అచ్చమైన తెలుగు ఇల్లాల్లా ఉంది. ఆ ముఖంలోని ప్రశాంత అందరిని ఆకట్టుకుంటుంది. సుజాతమ్మ కోడలికి, కొడుక్కి దిష్టి తీసి హారతి ఇచ్చింది. గుమ్మం ముందు బియ్యం నింపిన కుండను ఉంచారు. వెన్నెల కుడి కాలుతో బియ్యం కుండను నెమ్మదిగా లోపలికి తన్ని, ఈ ఇంట్లోకి అడుగు పెట్టమ్మా. ఇన్ని రోజులుగా ఈ ఇల్లు చీకటిగా ఉంది. నీ రాకతో మళ్ళీ మహాలక్ష్మి అడుగుపెట్టినట్టు ఉంది. ఈ ఇంట అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు నిండాలి అని సుజాతమ్మ ఆశీర్వదించింది. వెన్నెల నెమ్మదిగా కుడికాలతో బియ్యం కుండను లోపలికి తన్ని అత్తగారింట్లోకి తన మొదటి అడుగు వేసింది. ఆమె అడుగు పెట్టగానే ఇంట్లోని బంధువులంతా చప్పట్లు కొట్టి స్వాగతం పలికారు. వెన్నెల కళ్ళు మాత్రం ఆ హడావిల్లో కూడా ఒకరి కోసమే వెతుకుతున్నాయి. తన సిరి కోసం. సోఫాలో ఒక బంధువు ఒళ్ళో కూర్చుని ఉన్న సిరిని చూడగానే వెన్నెల ముఖంలో అంతవరకు ఉన్న ఆందోళన మాయమైపోయి ఒక స్వచ్ఛమైన చిరునవ్వు వికసించింది. ఆమె అడుగులు నేరుగా ఆ పసికందు దగ్గరకు వెళ్ళాయి. వెన్నెలను చూడగానే సిరిముఖం కూడా వెలిగిపోయింది. 2 చేతులు చాచి అమ్మా అంటూ వెన్నెల వైపు దూకింది. వెన్నెల పసిబిడ్డను అక్కున చేర్చుకుని గుండెలకు హత్తుకుంది. ఆ క్షణం ఈ ఇంట్లో తన అస్తిత్వానికి, తన పోరాటానికి ఒక అర్థం ఉందని ఆమెకు స్పష్టమైంది.
గృహప్రవేశం పూర్తయిన తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు సోఫాలో కూర్చొని మాట్లాడుకున్నారు. కొత్త కోడలు వెన్నెల గురించి, ఆమె పల్లెటూరి పద్ధతుల గురించి అందరూ మెచ్చుకున్నారు. కానీ ఆ మాటల మధ్యలో పదే పదే ఒక పేరు వినిపిస్తుంది. అది స్నేహ. ఒక బంధువులావిడ వెన్నెల పక్కన కూర్చొని, ఆ అమ్మాయి చాలా కళగా ఉందమ్మా సుజాత. అచ్చం మన స్నేహ మొదటిసారి ఈ ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది కదూ. అప్పుడు స్నేహ కూడా ఇలాంటి ఎర్రటి పట్టుచీర కట్టుకుంది. ఆ పట్టీల చెప్పుడు, ఆ గలగల నవ్వులు, ఇల్లు ఎంత సందడిగా ఉండేదో అంది ఉద్వేగంగా. వెన్నెల ముఖంలో చిరునవ్వు కొద్దిగా వణికింది. ఆమె కళ్ళు ఆటోమేటిక్గా కార్తీక్ వైపు వెళ్ళాయి. కార్తీక్ ఆ మాటలు వినగానే ఒక్కసారిగా స్తంభించిపోయాడు. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపిస్తుంది. వెంటనే అక్కడి నుండి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు. సుజాతమ్మ వెంటనే ఆ బంధువును వారిస్తూ, అయ్యో, ఇప్పుడు ఆ పాత ముచ్చట్లు ఎందుకే? ఏదో దేవుడి దయ వల్ల మా కార్తీక్ జీవితం మళ్ళీ గాల్లో పడుతుంది. వెన్నెల మా ఇంటికి దొరికిన అదృష్టం అని సర్ది చెప్పడానికి ప్రయత్నించింది. కానీ ఆ ఇంట్లో అడుగడుగున స్నేహ జ్ఞాపకాలు ఒక పచ్చబొట్టులా చెరిగిపోకుండా ఉన్నాయని వెన్నెలకు నెమ్మదిగా అర్థమవుతుంది. గోడల మీద ఎటు చూసినా స్నేహ కార్తీక్ కలిసి ఉన్న పెద్ద పెద్ద ఫోటోలే ఉన్నాయి. డ్రాయింగ్ రూమ్లో, డైనింగ్ హాల్లో, టీవీ పక్కన ప్రతి చోట ఆ మొదటి భార్య నవ్వుతున్న ముఖమే పలకరిస్తుంది. సాయంత్రం కాఫీ సమయం. వెన్నెల స్వయంగా వంటగదిలోకి వెళ్ళి అందరికీ కాఫీలు తీసుకువచ్చింది. కాఫీ తాగుతూ రామారావు, అబ్బా, కాఫీ చాలా అద్భుతంగా ఉందమ్మా వెన్నెల, సరిగ్గా స్నే అని ఆగిపోయాడు. అతని నాలుక మీదకు స్నేహ చేసినట్టే ఉంది అన్న మాట వచ్చి వెన్నెల మనసు నొచ్చుకుంటుందేమో అన్న భయంతో మాట మార్చాడు. సరిగ్గా నా ఇష్టానికి తగ్గట్టు ఉందమ్మా అన్నాను నొచ్చుకుంటూ. వెన్నెలకు అన్నీ అర్థమవుతున్నాయి. ఈ ఇంట్లో వాళ్లకు తను చూసిన ప్రతిసారి స్నేహ గుర్తుకు రావటం సహజం. ఆ మొదటి భార్య వాళ్ళ మనసుల్లో ఎంతగా స్థానం సంపాదించిందో ఆమెకు అర్థమవుతుంది. వీళ్ళందరి దృష్టిలో నేను వెన్నెలను కాను, స్నేహ స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిన ఒక ప్రతిరూపాన్ని మాత్రమే. నన్ను నేను నిరూపించుకోవడానికి చాలా సమయం పడుతుంది అని మనసులో అనుకుంది. కార్తీక్ గదిలో నుండి బయటకు రాలేదు. వెన్నెల సిరిని తన ఒళ్ళో పడుకోబెట్టుకుని జోలపాడుతూ సోఫాలో కూర్చుంది. ఆ చిన్నారి మాత్రమే ఆమెను ఏ గతంతో పోల్చకుండా, ఏ షరతులు లేకుండా స్వచ్ఛంగా ఆదరిస్తుంది. ఆ పసికందు స్పర్శలో వెన్నెల తన కష్టాలన్నింటినీ మర్చిపోతుంది. సూర్యుడు అస్తమించాడు. ఇంటి నిండా దీపాలు వెలిగించారు. వాతావరణం కొద్దిగా గంభీరంగా, అదే సమయంలో ఒకలాంటి బిడియంతో కూడిన హడావిడితో నిండిపోయింది. రాత్రి శోభనం కోసం ఏర్పాట్లు మొదలయ్యాయి. ఇంటి ఆడపడుచులు, బంధువుల మహిళలు అందరూ కలిసి కార్తీక్ గదిని ముస్తాబు చేసే పనిలో పడ్డారు. వాస్తవానికి ఆ గది నిండా స్నేహ వస్తువులే ఉన్నాయి. ఆ గదిని అలంకరించడం వాళ్ళకు కూడా కొద్దిగా ఇబ్బందిగానే ఉంది. కానీ ఆచారాలను ఆపలేరు కదా. గది నిండా మల్లెపూలు, గులాబీ రేఖలతో అలంకరించారు. మంచం మీద పూల పానుపును సిద్ధం చేశారు. మంచి గంధం సువాసన, పూల పరిమళాలు ఆ గదిలో నుండి బయటకు వస్తున్నాయి. వెన్నెలను మరో గదిలోకి తీసుకువెళ్ళి పెళ్లి కూతుర్ల శోభనానికి ముస్తాబు చేస్తున్నారు. ఆమెకు తలస్నానం చేయించి లేత గులాబీ రంగు పట్టుచీర కట్టారు. చేతులకు గాజులు, మెల్లో నగలు, జెండిండా మల్లెపూలు అలంకరించారు. బంధువుల మహిళలు వెన్నెల్ని ఏడిపిస్తూ సరదాగా మాట్లాడుతున్నారు. ఏంటే వెన్నెల, భయపడుతున్నావా? కార్తీక్ బాబు చాలా మంచివాడు, నిన్ను మహారాణిలా చూసుకుంటాడు. మొదటి రాత్రికి ఏం మాట్లాడాలో అన్నీ ప్రిపేర్ అయ్యావా అంటూ కావిడి నవ్వింది. వెన్నెల పెదవులపై బలవంతపు నవ్వు తెచ్చుకుంది. కానీ ఆ మనసులో భయం సునామీలా రేగుతుంది. ఈ పెళ్ళి కేవలం ఒక బాధ్యత అని కార్తీక్ ముందే చెప్పాడు. అలాంటప్పుడు ఈ శోభనం ఏర్పాట్లు, ఈ పాలు, ఈ పూల అలంకరణలు ఎంత వ్యర్థమో ఆమెకు తెలుసు. ఆ గదిలోకి వెళ్ళగానే కార్తీక్ ఎలా స్పందిస్తాడు, అతని కళ్ళల్లో మళ్ళీ స్నేహ జ్ఞాపకాలు ఇలా కన్నీళ్ళే కారుతాయో అని తలుచుకుంటేనే ఆమె శరీరంలో వణుకు పుడుతుంది. రాత్రి 10 గంటలైంది. సుజాతమ్మ ఒక వెండి గ్లాసులో కుంకుమ పువ్వు వేసిన వేడి పాలు, పక్కనే పండ్ల పళ్ళెం తీసుకొని వెన్నెల దగ్గరకు వచ్చింది. బంధువులంతా వెళ్ళిపోయారు. ఇంట్లో కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే ఉన్నారు. వెన్నెల, తల్లి, ఈ పాలు తీసుకొని వెళ్ళు,
వాడి మనసు చాలా గాయపడి ఉంది. ఈ 6 నెలలుగా వాడు ఒక యంత్రంలో బతుకుతున్నాడు. నీ సహనంతో, ప్రేమతో వాడి జీవితంలో మళ్ళీ వెలుగు తీసుకురావాలి. ఏ భయం లేకుండా వెళ్ళు తల్లి అని చెప్పి పాల గ్లాసును వెన్నెల చేతికి ఇచ్చింది సుజాతమ్మ. వెన్నెల తల ఊపింది. చేతిలో వేడిగా ఉన్న పాల గ్లాసును పట్టుకుని నెమ్మదిగా అడుగులు ముందుకు వేసింది. కార్డర్ పొడవునా నడుస్తున్న వెన్నెల అడుగుల చప్పుడు, ఆమె కాలి పట్టిల శబ్దం ఆ నిశ్శబ్ద రాత్రుల్లో స్పష్టంగా వినిపిస్తున్నాయి. ఆమె గుండె వేగం అడుగు ముందుకు వేసిన ప్రతిసారి రెట్టింపు అవుతుంది. ఆ మనసులో వందలాది ఆలోచనల హోరు. నేను ఈ ఇంటి కోడల్ని, సిరికి తల్లిని. కానీ ఆ మూసి ఉన్న తలుపుల వెనక ఉన్న వ్యక్తికి నేను ఎవరిని? ఒక భార్యగా నాకు అక్కడ స్థానం ఉందా? లేక ఆ గదిలో స్నేహ జ్ఞాపకాలను కాపలా కాసే మరొక వస్తువుగా మిగిలిపోతానా? పగటిపూట సిరి ఉన్నంతసేపు నాకు ఒక అర్థం ఉంది. కానీ రాత్రి ఈ ఏకాంతంలో నా ఉనికి ఏమిటి? కార్తీక్ గది దగ్గరకు చేరుకుంది వెన్నెల. తలుపు కొద్దిగా తెరచి ఉంది. గది లోపల నుండి చల్లని ఏసీ గాలి, ఘాటైన మల్లెపూల వాసన బయటకు వస్తుంది. గదిలో లైట్లు డిమ్గా వెలుగుతున్నాయి. మంచం నిండా పూలు పరిచి ఉన్నాయి. వెన్నెల నెమ్మదిగా తలుపు సందులో నుండి లోపలికి చూసింది. కార్తీక్ మంచం మీద కూర్చోలేదు. కిటికీ దగ్గర నిలబడి చీకటి ఆకాశం వైపు చూస్తున్నాడు. అతని చేతిలో స్నేహ ఫోటో ఉన్న ఒక చిన్న ఫ్రేమ్ ఉంది. అతని భుజాలు కుదుపులకు లోనవుతున్నాయి. అంటే అతను ఏడుస్తున్నాడు. తన జీవితంలో మొదటి రాత్రి తన భార్య గదిలోకి వచ్చే ముందు కార్తీక్ తన మొదటి భార్య ఫోటోను పట్టుకుని కుమిలిపోతున్నాడు. ఆ దృశ్యం చూడగానే వెన్నెల చేతిలోని పాల గ్లాసు కొద్దిగా వణికింది. పాలు చుక్కలు కింద పడ్డాయి. తనను ఒక భార్యగా స్వీకరించడానికి ఏమాత్రం సిద్ధంగా లేని వ్యక్తి దగ్గరకు, వందల కొద్ది పాత జ్ఞాపకాల ముళ్ళ కంచెల మధ్యకు ఇప్పుడు తను అడుగు పెట్టాలి. వెన్నెల కళ్ళల్లో అంతులేని భయం, అనిశ్చితి. తన జీవితం ఏ తీరానికి చేరుతుందో తెలియని ఆందోళన. గదిగుమ్మం దగ్గర నిలబడి పాల గ్లాసును గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకొని ఒక దీర్ఘమైన భయంతో కూడిన ఊపిరి పీల్చుకుని వెన్నెల లోపలికి అడుగు పెట్టడానికి సిద్ధపడుతూ. మరి తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూనండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.